జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. సీతారాం యేచూరి సిపిఐఎం ప్రధాన కార్యదర్శి కాకుండా భారతదేశంలో వామపక్ష ఉద్యమానికి కూడా ఆయన ఒక ప్రత్యేక ఉండేవాడు. ఆయన స్పష్టమైనటువంటి భాష, తెలుగు, ఇంగ్లీషుతో పాటు దాదాపు 8 భాషల్లో ఆరితేనే ఉపన్యాసించేవాడు. విద్యార్థి నుంచి వామపక్ష ఉద్యమానికి అంకితమై ఇక్కడ సిపిఎంలో క్రియాశీల పాత్ర వహించాడు. సిపిఎంలో ఉన్నటువంటి అనేక సైద్ధాంతిక పద్ధతుల్లో ఆయన నిష్ణాతుడు. యూపీఏ ప్రభుత్వం 1లో ఆయన ఒక సిద్ధాంతాన్ని, తన ప్రణాళికని తయారు చేసినటువంటి వ్యక్తి ఆయన. అంతేవల్ల అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా వామపక్ష ఉద్యమానికి ఆయన పెరగలిగినవాడు. చాలా ప్రచారం అందరికీ బాగా తెలుసు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో సమావేశాల్లో కూడా నేను ఆయనతో కలిసి పాల్గొనడం జరిగింది. ఒక సోవియట్ యూనియన్లో, వియత్నాంలో వాటిలో కూడా. ఇది ఒక విధంగా చెప్పాలంటే సిపిఎంకే కాకుండా వామపక్ష ఉద్యమానికి తీవ్రమైన లోటు. ఆయన మరణం అనేది చాలా తీవ్రమైన నష్టం సిపిఎంకు. అదే ప్రజాంత ఉద్యమానికి, లౌకిక వ్యవస్థకి చాలా నష్టం. అందుకు ఉన్నటువంటి మతోన్మాద పార్టీలు విజృంభిస్తున్న తరుణంలో ఈ సమయంలో సమర్థవంతంగా గళాన్ని వినిపించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన పార్లమెంట్లో మా సోదరులపై చేశాడు, బయట ఉద్యమాలు సాగించాడు. ఒక నిష్ణాత్మైనటువంటి వామపక్ష ఉద్యమ ప్రతినిధి చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారి లేని లోటు తీర్చడం సాధ్యం కాదు. వారి మరణం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. సిపిఎం సభ్యులకి, వామపక్ష ఉద్యమకారులకి నా సంతాపం తెలియజేస్తా ఉన్నాను.